యేసయ్య మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఈ సాయంకాల సమయాన్ని బట్టి మీకు స్తోత్రాలు ప్రభా. తండ్రి, ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామం పేరు కూడి ఉంటారో ఒక మనసుతోటి పెడతారు, వారి మధ్యలో నేను ఉంటున్నాను మీరు సెలవిచ్చినారు. మేము నమ్ముతున్నాం ప్రభా. మీరు మా మధ్యలో ఉన్నందుకు స్తోత్రాలు ప్రభా. ఇంతవరకు మీ నామం మేము గర్వపరిచి ఉన్నాం తండ్రి. మేము స్తుతించినాం, ఆరాధించినాము నాయన. మరి ఈ సమయంలో ప్రాముఖ్యమైన విషయంలోకి మేము వెళ్తుండగా తండ్రి, మరి మమ్మల్ని మీ వైపు, మా మనస్సును మీ వైపు తిప్పండి, మమ్మల్ని మీ వైపు తిప్పుకోండి నాయన. మా హృదయం మీ వైపు తిప్పండి, మా ఆలోచన మీ వైపు తిప్పండి ప్రభా. మా దృష్టి అంతా మీ మీద ఉంచండి తను. మీకు స్తోత్రాలు. మీకు వాక్యం మేము సమీపిస్తూ ఉండగా మమ్మల్ని మేము మీకు సమర్పించుకుంటూ యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాం. ఆమేన్. పరిశుద్ధ గ్రంథంలో నుండి మనము ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 11వ వచనం మనం చదువుకుందాం. 11వ వచనము. మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తి కలుగచేయవలనని దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనలను ముందుగా నిర్ణయించి ఆయన యందు స్వాస్థ్యముగా ఏర్పరచను. ఆయన చిత్తానుసారము చేసి నిర్ణయం చొప్పున సమస్త కార్యములు జరిగించుచున్నాడు. ఆమేన్. దేవుడు తన మాటలు దీవించును గాక. పరిశుద్ధుర ప్రేమల తండ్రి, మమ్మల్ని నిత్యము ప్రేమిస్తున్న మా యేసయ్య మీకు వందనాలు, స్తోత్రాలు. మరి ఈ సాయంకాల ఆరాధన బట్టి వందనాలు ప్రభా. చదువుబడిన వాక్యం దీవించండి. ఈ సమయంలో మీరే మీకు దివ్యమైన మాటలు మాకు వినిపించండి. ఎందుకంటే ప్రభా, వాక్యము మీది మాట్లాడేవారు మీరు, వాక్యంలో ఉన్న ప్రతి సత్యము కూడా మాకు బయలుపరచువారు మీరు ప్రభా. నన్ను మీ చేతులకు అప్పగిస్తున్నాను ప్రభా. తండ్రి, ఎందుకు పనికిరాని వాడను ప్రభా. నన్ను మీరు ముట్టండి, స్వస్థపరచండి. నాలో ప్రతి బలహీనత మీరు తీసివేయండి. ఈ సమయంలో ప్రభా, నేను మాత్రమే మాట్లాడకుండా మీరు మాత్రమే మాట్లాడండి. మీకు వాక్యమును మాకు బయలుపరచండి ప్రభా. మేము ఎలా జీవించాలో మీరు మాకు నేర్పించండి, బోధించండి. మీరే వాక్యం ద్వారా మాట్లాడి మహిమ ఘనత ప్రభావాలు పొందవలసిందిగా ప్రార్థన మన ప్రభువును రక్షకుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో అడుగుతూ ఉన్నాం. ఆమేన్. అందరూ కూర్చుందాం. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ సాయంకాలపు శుభములు కలుగును గాక. దేవుడు మిమ్మల్ని అందరూ కూడా దీవించును గాక. మనము ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 11వ వచనము కొన్ని విషయాలు మనం చదువుకున్నాం. దేవుని వాక్య భాగాన్ని చదువుకున్నాం కనుక మరి శ్రేష్టమైనటువంటి మాటలు మనం దేవుని వాక్యం ద్వారా మనం నేర్చుకుందాం, తెలుసుకుందాం. దేవుని స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. చూడండి, దేవుని ఉద్దేశం అనేది చాలా ప్రాముఖ్యమైనది ప్రియులారా. ఎందుకంటే దేవుని ఆలోచన నెరవేర్చవలసింది మనమే. దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చవలసింది ఎవరంటే ఆయన ప్రజలు నెరవేర్చాలా. దేవుని స్తోత్రం. నేను సాయంకాలం మీతో మాట్లాడే సబ్జెక్ట్ ఏంటంటే ఆయన ఉద్దేశము మనలో నెరవేరుటకు మనము చేయబడి ఉన్నాం. దేవుని స్తోత్రం. ఆయన ఉద్దేశము మనలో నెరవేరుటకు మనము చేయబడి ఉన్నాం. దేవుని స్తోత్రం కలుగును గాక. నిజమేనా? ఎంతమందికి అర్థమైంది? హల్లెలూయా. దేవుని యొక్క ఉద్దేశము మనలో నెరవేరాలి. అర్థమైందా? అంటే అర్థమైంది మన ఉద్దేశము కాదని అర్థమవుతుంది కదా. మన ఉద్దేశము కాదు, కానీ దేవుని ఉద్దేశము మాత్రమే మనలో నెరవేరాలి. దేవుని స్తోత్రం. దేవుని బిడ్డలారా, ఉద్దేశము గురించి కనుక మనం ఆలోచించినట్లయితే, నేను ఇంతకుముందు ఈ వర్తమానం మీరు విన్నారని నేను అనుకుంటూ ఉన్నాను. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే ప్రతి దానికి ఒక ఉద్దేశం ఉంది అంటున్నారా? నిజమేనా? ఎందుకంటే ఉద్దేశము లేకుండా ఏది కూడా
మరి నిర్మించబడలేదు, పెట్టబడలేదు, సృష్టించబడలేదు. హల్లెలూయా, దేవుని స్తోత్రం కలుగును గాక. చూడండి, ఎవరైతే మనల్ని సృష్టించారో ఆయన యొక్క ఉద్దేశం మనలో నెరవేరేంత వరకు దేవుడు మనల్ని కాపాడుతూనే ఉంటాడు. దేవుని స్తోత్రం. దేవుని ఉద్దేశము నీలో నెరవేరాలంటే దేవుడు ఎట్టి పరిస్థితులు నేను విడిచిపెట్టాడు, నిన్ను కాపాడుతూనే ఉంటాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేన్. దేవుని బిడ్డలారా, ఇంతకుముందు నేను చెప్పినట్టు ప్రతి దానికి ఒక ఉద్దేశం ఉంది. నిజమేనా? మనం ఒక ఇల్లు నిర్మించుకుంటున్నాం, దేనికోసమని? ఉద్దేశం ఏంటిది? ఒక ఇల్లు మనం కట్టుకుంటున్నాం. కట్టుకున్నప్పుడు దానికి ఉద్దేశం ఏంటంటే, దాని ఉద్దేశం ఏంటి? ఇల్లు కట్టుకునే ఉద్దేశం ఏంటిది? ఇంట్లో నివసించేదానికే కదా. నిజమేనా? ఇంట్లో ఉండేదానికేనా? ఒక మందిరం కట్టుకున్నాం అనుకోండి, మందిరం దేనికోసము? దానికి ఒక ఉద్దేశం ఉంది. నిజమేనా? ఉద్దేశం ఏంటిది? దేవుణ్ణి ఆరాధించేదానికి, అంటే అందరూ గ్యాదర్ అయ్యేదానికే. అసలు మందిరం ఏంటంటే, అసలు శరీరం ఏంటంటే, సంఘమే క్రీస్తు శరీరమై ఉన్నది. ఎందుకంటే సంఘము క్రీస్తు శరీరంగా ఎందుకు చెప్పబడిందంటే, క్రీస్తు శిరస్సు అయి ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. చూడండి ప్రియులారా, అందుకనే ప్రతిదీ కూడా నిర్మించడంలో ఒక ఉద్దేశం ఉంది. దేవుడు ప్రతి దాన్ని చేశాడు, అట్లాగే మనల్ని కూడా చేశాడు. నిజమేనా? మానవుని దేవుడు నిర్మించాడు, ఒక ఉద్దేశం కోసం నిర్మించాడు. మీకు అర్థమైంది కదా? హల్లెలూయా. మానవుని దేవుడు ఎందుకు తయారు చేశాడు? మొదటిగా ఉద్దేశం లేకుండా ఉద్దేశంతోనా? నిజమేనా? ఎందుకోసము? ఆ మానవుడు తనను ఎల్లప్పుడూ స్తుతించాలి. అది దేవుని ఉద్దేశం కాదా? దేవుని ప్రణాళిక కదా. ఆమేన్. అది దేవుని యొక్క ప్రణాళిక ఉన్నది. అందుకనే ప్రియులారా గమనించండి, ప్రతిదీ కూడా ఒక ఉద్దేశం ద్వారా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఎటున్నారు కదా. ఆమేన్. మీరు ఎంతమంది వెహికల్ మీద వచ్చారు? వెహికల్స్ వచ్చారా? వెహికల్ ఎందుకోసము? వాహనం దేనికోసము? వాహనంకు ఉద్దేశం ఉందా లేదా? వాహనంకు ఒక ఉద్దేశం ఉందంటే, ఆ వెహికల్ ద్వారా మనము ఇక్కడికి వస్తూ ఉన్నాం, దేవుని సన్నిధికి వస్తున్నాం, దేవుని ఆరాధిస్తూ ఉన్నాం. ఆమేన్. అంటే అది ఉద్దేశం కదా. హల్లెలూయా. వెహికల్ ఒక ఉద్దేశంతోనే నిర్మాణం చేసుకున్నారు. నిజమేనా? హల్లెలూయా. ఈ మౌత్ ఉన్నదండి, దేనికోసం? ఇది ఈ సౌండ్ అంతా అందరికి వినబడాలనే కదా, అది ఉద్దేశం కదా. ఆమేన్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నేను ఇక్కడ బట్టలు వేసుకున్నాను, దేనికోసము? మీరు వస్త్రాలు ధరించారు, దేనికోసము? దేనికోసం మనం వస్త్రాలు ధరిస్తూ ఉన్నాం? వట్టిగానేనా? అంతే కదా, ఉద్దేశం కదా. ఆమేన్. వస్త్రాలు మన వస్త్రాలు ఎందుకు ధరించుకుంటున్నాం? మన శరీరం అనేది బయటికి కనబడకూడదు. నిజమేనా? హల్లెలూయా. వస్త్రాలు ధరించుకునే దానికి ఒక ఉద్దేశం ఉంది. దేవుని స్తోత్రం. ఆమేన్. మనం ధరించిన దుస్తులు, ఎటువంటి దుస్తులు ధరించాలని కూడా బైబిల్లో ఉంది. ఏ దుస్తులు ధరించాలి, కానీ ఒక ఉద్దేశపూర్వకంగా మనం ధరించాలా కదా. అంటే ఇది వేరే విషయం. మళ్ళీ అందరికంటే మంచి మంచి వస్త్రాలను ధరించాలనేది అది వేరే విషయం. కానీ మొత్తానికి ఏంటంటే, వస్త్రం అనేది ఒక ఉద్దేశం కోసం మనం ధరిస్తున్నాం. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అట్లాగే ఇప్పుడు మనము భోజనం చేస్తున్నాం. భోజనం చేయడం దేనికోసము? దానికి ఒక ఉద్దేశం ఉందా లేదా? హల్లెలూయా. అర్థమవుతుందా? మనం భోజనం చేస్తున్నాం, దానికి ఒక ఉద్దేశం ఉంది. ఏది ఉద్దేశం? ఏంది? వటికలే తింటున్నారా మీరు? పనిలేక తింటున్నారా భోజనం? దాని ఉద్దేశం ఏంటిది? బలంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి. ఆమేన్.
శక్తి కలిగి ఉండాలి, మంచి మంచి భోజనాలు చేయాలని వేరే విషయం. మొత్తానికి అయితే భోజనం అయితే చేయాలి, దానికి ఒక ఉద్దేశం ఉంది. దేవునికి స్తోత్రం, ఆమేన్. కానీ చూడండి, అంటే నేను చెప్పే విషయం ఏంటంటే ప్రియులారా, దానికి ఒక ఉద్దేశం ఉందని మనం నేర్చుకుంటున్నాం. చెట్టు ఉంది, చెట్టు ద్వారా ఉద్దేశం లేదా? చెట్టు దేనికోసం చేయబడుతుంది? ఆమేన్. చెట్టు ఫలాలు తీసుకుంటాము, ఫలాలు. ఇప్పుడు ఏంది, రకరకాల ఫలాలు మనం భుజిస్తూ ఉన్నాం. అవి చెట్టు కదా, చెట్టు నుండే కదా ఫలాలు వచ్చేటి, నిజమేనా? ఆ చెట్టు చేయబడుతున్నదంటే దానికి ఒక ఉద్దేశం ఉంది. ఆమేన్, హల్లెలూయా, దేవుని స్తోత్రం కలుగును గాక. కనుక ఒక ఉద్దేశము కొరికే దేవుడు ప్రతిదీ తయారు చేశాడు. ఆమేన్ చెప్తారా? హల్లెలూయా. ఉద్దేశం లేకుండా ఏది చేయడు, ప్రతిదీ ఉద్దేశంతోనే దేవుడు చేశాడు. దేవునికి స్తోత్రం. అట్లాగే ప్రియులారా, మరి మనల్ని దేవుడు ఎందుకు చేశాడు? నిన్ను, నన్ను, మిమ్మల్ని, నన్ను, మనందరినీ దేవుడు ఎందుకు చేశాడు? ఎందుకు చేశాడండి? దేవుని స్తోత్రం. ఒకరినొకరు చూసుకుందానికి చేయలే. ఎట్టున్నారా? ఒకరు ఎలా ఉన్నారండి, మంచిగా ఉన్నారా లేదా, ఇందుకోసం దేవుడిని నిర్మించలేదు. ఒక ఉద్దేశం ఏంటిది? దేనికోసం? దేవుని ఉద్దేశం ఏంటి? నేను నిర్మించిన దానికి దేవునికి ఉపయోగపడాలండి. ఆమేన్, హల్లెలూయా. చూడండి ప్రియులారా, ఎందుకంటే ప్రతి మనిషిలో ఒక ఉద్దేశం కలిగి ఉంటారు. ఎందుకంటే ఈ ఉద్దేశం అనేది దేవునికి ఇష్టంగా ఉండేటువంటి రీతిగా మన ఉద్దేశాలు ఉండాలి. ఆమేన్. ఎందుకంటే ఇప్పుడు పళ్ళు ఉన్నాయండి, ఒక చెట్టుకు పళ్ళు ఉంటాయి. అది ఉద్దేశం ఏంటంటే అందరూ ఫలాలు భుజిస్తే చెట్టు ద్వారా చెట్టు ఉపయోగపడుతుందా లేదా? ఆమేన్. బైబిల్లో చెట్ల గురించి ఎందుకు చెప్పబడుతుంది? ఆ చెట్టు అంటే ఎవరో కాదు, ప్రతి ఒక్కరు చెట్టు అయి ఉన్నారు. నిజమేనా? అంటే మీ చెట్టు ద్వారా, మనమే చెట్టు అయితే మన ద్వారా వచ్చే ఫలాలు ఏంటి? ఫలాలు అవి ఏంటి? ఫలాలు ఏంటివి? ఫలాలు అంటే క్రియలు, జీవితము, ఇవంతా ఫలాలే కదా. ఆత్మీయ ఫలాలు అంటే ఎక్కడి నుంచి వస్తాయి? ప్రేమ అనేది ఎక్కడి నుంచి ఎక్కడ కనబడుతుంది? నీలో ఉంటేనే కదా. శాంతి, సమాధానము, సంతోషము, దయాళుత్వము, మంచితనము, ఇవన్నీ ఏంటి? ఏమై ఉన్నాయి? ఆత్మ ఫలాలు అయి ఉన్నాయి. అవన్నీ క్రియలు అయి ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, మనము ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతో చేయబడి ఉన్నాం. అంటున్నారా? ఎందుకంటే అన్నిటికీ ఉద్దేశం ఉన్నప్పుడు, దేవుడు నిన్ను చేసినప్పుడు ఒక ఉద్దేశం కలిగి ఉండాలి. ఆమేన్. ఉద్దేశం లేకుండా ఏది కూడా లేదండి. విన్నారా? హల్లెలూయా. పెన్ను ఉందండి, పెన్ను దేనికోసము? అంతేనా? పెన్ను రాసేదానికే కదా, అది ఉద్దేశం కదా, అవునా? ఇప్పుడు కళ్ళు ఉన్నాయండి, కళ్ళు దేనికోసము? చూసుటకేనా? చేయి ఉన్నది దేనికోసము? పట్టుకున్న దానికి, రాసేదానికి. అంటే ప్రతిదానికి ఒక ఉద్దేశం ఉంది. ఆమేన్, హల్లెలూయా. కనుక చూడండి దేవుని బిడ్డలారా, వేళ్ళు ఉన్నది. ఈ వేళ్ళు ఒక వేలు లేదనుకోండి, ఇది ఉంటే దీని ఉద్దేశం ఏంది? సపోర్ట్గా ఉంటుంది. నిజమేనా? వేలు మీద గోరు ఉన్నది. గోరు దేనికోసము? గోరు లేకపోతే అయిపోద్ది కదా. అంటే ఇది కూడా ఒక ఉద్దేశంతో దేవుడు చేశాడు. ఆమేన్, హల్లెలూయా. అంటే ప్రతిదీ కూడా ఉద్దేశంతో దేవుడు చేశాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. కనుక ఆయన ఉద్దేశము నెరవేరాలి. ఎవరి ద్వారా? ప్రతిదీ చేశాడు. ఇప్పుడు సూర్యుని దేవుడు చేశాడు. సూర్యుని ద్వారా దేవుడు ఉద్దేశం ఏంటిది? సూర్యుడు ఏం చేయాలి? నిజమేనా? సూర్యుని చేసి దేనికోసము? చీకటి అయిపోయేదానికి కాదు. ఏముండాలా? సూర్యుడు వెలుగుతూ ఉండాలా. చంద్రుడు చేసిన దానికోసమే, నక్షత్రాలను చేసిన దానికోసమే. ప్రతిదీ కూడా ఉద్దేశంతో చేశాడు దేవుడు. ఆమేన్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక
ఎప్పుడు కూడా దేవుని బిడ్డలారా, దేవుడు సిద్ధపరిచిన ఉద్దేశం అనేది ఎప్పుడు సరిగానే ఉంటుంది. ఆ ఉద్దేశాన్ని బట్టి ఉద్దేశాన్ని నెరవేరుస్తున్నాయి అవి. దేవుడు దేనికోసమైతే ఉద్దేశం అది ఒకటి తయారు చేశాడో అది ఏం చేస్తుంది? తయారు చేయబడింది నెరవేరుస్తుంది. ఎట్టున్నారా? దేవునికి స్తోత్రం. కనుక చూడండి, ప్రతిదీ దాని ఉద్దేశం కోసమే భూమి మీద పెట్టబడింది. హల్లెలూయా. కనుక ఇది ఏమై ఉన్నదంటే ఇది దేవుని యొక్క ప్రణాళిక అయి ఉన్నది. హల్లెలూయా. చూడండి, అట్లాగే ప్రియులారా, మరి ప్రతి దానిలో కూడా ఒక ఉద్దేశం చూస్తున్నాం, ఒక ఉపయోగం చూస్తున్నాం. అట్లాగే మరి దేవుని ద్వారా దేవుని చేత నిర్మించబడిన మన ద్వారా కూడా దేవుని ఉద్దేశము నెరవేరాలి. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు నిన్ను తన సంకల్పము నెరవేర్చుకునే దానికే ఏర్పాటు చేసుకున్నాడు. తన ఉద్దేశం నెరవేర్చుకునే దానికి ఏర్పాటు చేసుకున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నప్పుడు నువ్వు ఎట్లా ఉంటావంటే ఆయన ఏది నీ కోసం ఏర్పాటు చేశాడో అది నెరవేర్చేదానికే నువ్వు జీవిస్తూ ఉంటావు. ఆమేన్. దేవుడు నిన్ను దేనికోసము ఏది నెరవేర్చేదానికి దేవుడు ఏర్పాటు చేసినాడో, ఏ ఉద్దేశం కోసం దేవుడు ఏర్పాటు చేసినాడో ఆ ఉద్దేశం నెరవేర్చేదానికే నువ్వు జీవిస్తూ ఉంటావు. మీకు అర్థమైంది కదా? ఇంతవరకు మనం విన్నాం ఒక్కొక్కటి దేనికోసము దేవుడు చేశాడు, అవి ఎట్లా వాటి పనులు చేస్తున్నాయో అట్లాగే దేవుడు నిన్ను నన్ను మనందరి దేనికోసం చేశాడు, ఆ పనులు మనం చేయవలసి ఉన్నది. ఆమేన్. హల్లెలూయా. బైబిల్లో ఒక మాట ఉంది, దేవుడు పిలుచుకున్న వారు చాలామంది ఉండవచ్చు. బైబిల్ చెప్తున్నది పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే. ఆమేన్. ఏర్పరచబడిన వారు కొందరు. అయితే చూడండి, మరి అందరూ దేవుని వాక్య ప్రకారం జీవించలేకపోవచ్చు, దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చలేకపోవచ్చు. కానీ నెరవేర్చే వారే దేవుడు కావాలా? చూడండి, ఎందుకంటే అటువంటి వారిని దేవుడు ఎన్నుకుంటాడు. దేవుని ఉద్దేశం నెరవేర్చే వారిని దేవుడు ఎన్నుకుంటాడు. వారి ద్వారా చూడండి తన ఉద్దేశాన్ని దేవుడు నెరవేర్చుకుంటాడు, తన సంకల్పాన్ని నెరవేర్చుకుంటాడు. అర్థమవుతుందా? హల్లెలూయా. దీనికి బైబిల్లో చాలా ఉదాహరణ మనం చూసుకోవచ్చు. వింటున్నారా? హల్లెలూయా. నోవహు ఉన్నాడు బైబిల్లో, నిజమేనా? నోవహును దేవుడు ఆ దినాల్లో చూడండి దేవుడు చూసినప్పుడు నీతిమంతునిగా తనకిష్టమైన వారికి ఎవరు కనబడలే. దేవుడికి ఇష్టమైన వారుగా దేవుడు వెతికాడు, ఎవరున్నారు మంచిగా చూస్తే నోవహు కనబడ్డాడు. బైబిల్ ఏం చెప్తున్నది? నోవహు దేవునితో నడిచెను, నీతిమంతుగా కనబడ్డాడు. కనుక దేవుడు అందుకనే నోవహును ఏం చేసిండంటే తన ఉద్దేశాన్ని ఈయన మాత్రమే నెరవేర్చాడు అనుకున్నాడు, తను చెప్పింది ఆయన చేస్తాడు అనుకున్నాడు, తన మాట వింటాడు అనుకున్నాడు. లోకానికి ఎంత విరోధంగా లోకం ప్రవర్తించినా కానీ తన కోసం నిలబడతాడు అనుకున్నాడు ఆయన. ఈ విషయాలన్నీ దేవుడు నోవహులో ముందుగానే చూశాడు. హల్లెలూయా. అందుకనే దేవుని ఉద్దేశము తప్పకుండా నోవహు ద్వారా నెరవేర్చబడుతుంది అనేది దేవుడు ఎరిగి ఉన్నాడు. హల్లెలూయా. చూడండి ప్రియులారా, మనకు తెలుసు నోవహు కాలంలో జరిగిన సంగతి కదా. నోవహు కాలంలో ఏం జరిగింది? ప్రజలందరూ కూడా దేవుని మాట వినకుండా జీవిస్తున్నారు, వారి ఇష్టము చొప్పున జీవిస్తున్నారు, పాపములో మునిపోయినారు. ఎందుకంటే మనం జీవించిన నోవహు దినాలే. అర్థమవుతుందా? బైబిల్ ఏం చెప్తున్నది? నోవహు దినములలో జరిగినట్టు మనుష్య కుమారుని దినములలో జరుగునని చెప్తుంది. మనం యథార్థంగా ఇప్పుడు చూస్తున్నాం లోకంలో ఎంతటువంటి కార్యాలు జరుగుతున్నాయో మనం ఎప్పుడు ఊహించలేదు. ఊహించిన గొప్ప మంచి కార్యాలు కాదు, భయంకరమైన కార్యాలు జరుగుతున్నాయి. హల్లెలూయా. వీటికంటే నోవహు దినాలు ఆ రీతి జరిగిందండి. చాలా భయంకరమైన కార్యాలు జరిగినాయి, పాపం పెరిగిపోయింది. అప్పుడు దేవుడు ఏడ్చాడు. ఉద్దేశం అంతా కూడా నెరవేర్చుకున్న దానికి దేవుడు నోవహును ఆ దినాల్లో తన కోసం నిలబెట్టుకున్నాడు.
ఆయన ద్వారా తన సంకల్పాన్ని నెరవేర్చుకున్నాడు. ఆ లోకమంతా కూడా ఎంత వ్యతిరేకంగా ఉన్నా కానీ, లోకమంతా వ్యతిరేకంగా నిలబడ్డా కానీ, తన కోసము ఆయన ఎన్నుకున్న వాడిని, ఏర్పరచుకున్న వాడిని తన కోసం నిలబెట్టుకున్నాడు. నీకు అర్థమవుతుందా? హల్లెలూయా. ఇక మనం అర్థం చేసుకోవాల్సింది ఏం తెలుసా? దేవుని ఉద్దేశము నీ పట్ల కూడా దేవుడు ఉద్దేశం కలిగి ఉన్నాడు. నీ పట్ల దేవుడు ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు. అయితే ఉద్దేశము దేవుడు నీ పట్ల కలిగి ఉన్నప్పుడు నువ్వు ఎలా ఉండాలి? మరి నిలబడే స్థితిలో ఉండాలి. దేవుని కోసము అందరి ముందు నిలబడే స్థితిలో ఉండాలి. అందరూ నిన్ను మంచివాడు అన్నారు. అర్థమవుతుందా? చాలా నిన్ను మెచ్చుకోకపోవచ్చు. నోవెవరైనా మెచ్చుకున్నారండి? ఎవరు మెచ్చుకోలేదు. నోవహును ఎవరు మెచ్చుకోలేదు. అందరూ ద్వేషించారు. అందరూ ఇష్టం ఉన్నట్టుగా మాట్లాడినట్టుగా బైబిల్ చెప్తున్నది. నిజమేనా? హల్లెలూయా. కనుక మరి అందరూ మనకు వ్యతిరేకంగానే ఉంటారండి. కానీ దేవుడు నీ పక్షంగా ఉంటాడు. అది నువ్వు నమ్మినట్లయితే నీ పక్షంగానే దేవుడు ఉండి నేను నడిపిస్తాడు. లోకము నీ పక్షం ఉండకపోవచ్చు, కానీ ఎల్లప్పుడు నువ్వు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే లోకంలో ఉన్న ఆశలు అంత గతించిపోతాయి, కానీ నిత్యం నిలిచేవాడు నీ పక్షంగా ఉంటాడు. ఆమేన్. నీ పక్షంగా ఉన్న దేవుని ఉద్దేశం నువ్వు నెరవేర్చవలసి ఉన్నావు. హల్లెలూయా. ఎందుకంటే నీ పక్షంగా ఉన్నవాడు, నిన్ను కాపాడుతున్నవాడు, నిన్ను నడిపిస్తున్నవాడు, నేను ఎన్నుకున్నవాడు, నేను ఏర్పరచుకున్నవాడు, ఆయన ఉద్దేశం నీ పట్ల నీ ద్వారా నెరవేర్చుకోవాలని ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా. కనుక ఆ రీతిగా ప్రియులారా, దేవుని కోసము నిలబడ్డప్పుడు నీ ఉద్దేశాలు కాదు, కానీ నువ్వు తన కోసం జీవించలేదు. గుర్తుపెట్టుకోండి. దేవుడు ఎప్పుడైతే ఎన్నుకుంటాడో తన కోసం జీవించడు, దేవుని కోసమే జీవిస్తాడు. నిజమేనా? అది ఎట్లా ఉంటుందండి? జీవితం అంతా కూడా చాలా తేడా ఉంటుందండి. దేవుడు నేను ఎన్నుకున్నప్పుడు, దేవుడు నేను ఏర్పరచుకున్నప్పుడు, దేవుని ప్రణాళికలో నువ్వు ఉన్నప్పుడు నువ్వేం చేస్తావంటే నీకోసము నడవు, నీకోసం జీవించవు. దేవుడు ఏది చెప్తున్నాడో అది నువ్వు వింటావు, జాగ్రత్త వింటావు, అర్థం చేసుకుంటావు, ఆయన మాటను నెరవేరుస్తావు, ఆయన ఉద్దేశాన్ని నెరవేరుస్తావు. హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, మరి సాయంకాలం గమనించండి. ఎందుకంటే ఆయన ఉద్దేశము, దేవుని యొక్క ఉద్దేశము మన ద్వారా మనలో నెరవేర్చేదానికి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు, మనల్ని తయారు చేసుకున్నాడు, నిర్ణయించుకున్నాడు. ఆమేన్. కనుక దేవుని బిడ్డలారా గమనించండి సాయంకాలం. ఎందుకంటే మన జీవితం అంతా మామూలుగా జీవించే జీవితం కాదు, దేవుని బిడ్డలమైతే. విన్నారా కదా? ఎందుకంటే ఉద్దేశం ఏదో ఫస్ట్ మనకు తెలవాలి. వినండి, అసలు దేవుని ఉద్దేశం ఏంటిది అనే నీకు తెలవాలా. నిజమేనా? దేవుడు నిన్ను పిలుచుకున్నది, నువ్వు ప్రార్థనకు వస్తున్నావు, అసలు ఎందుకోసం వస్తున్నావు? ఏది విన్నావు? ఉద్దేశం ఏంటిది? దేవుని ఉద్దేశం ఏంటిది నీకు అర్థమైందా? నీ ద్వారా ఏం దేవుడు జరిగించుకోవాలనుకుంటున్నాడు అది నీకు అర్థం కావాలా. అర్థమైనప్పుడు నువ్వు నిలబడతావా లేదని తెలుస్తుంది. దేవుని నేను ఎన్నుకున్నాడు, నువ్వు ఏం చేస్తావు? నిలబడతావు. దేవుని ఏర్పాట్లో నువ్వు నిలబడతావండి, ఆయన ఉద్దేశం తప్పకుండా నెరవేరుస్తావు. కానీ నువ్వు ఎవరి వైపు చూడవండి, నువ్వెవరి వైపు చూడవు, కేవలం దేవుని మాట వైపు చూస్తావు. ఎందుకంటే ఎన్నుకున్నది ఆయన, నిలబెట్టుకున్నది ఆయన, నీ పక్షంగా ఉన్నది ఆయన. కనుక నువ్వు ఆయన కోసం నిలబడతావు, భయపడకుండా నిలబడతావు. హల్లెలూయా. చూడండి, కనుక ప్రియులారా, అందుకనే దేవుని ఉద్దేశం ఎప్పుడు కూడా ఓడిపోదు. దేవుని స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. దేవుని ఉద్దేశము ఓడిపోదు, దేవుని ఉద్దేశం నెరవేర్చబడుతుంది. ఎవరి ద్వారా? దేవుడు ఎవరినైతే ఎన్నుకున్నాడో వారి ద్వారా దేవుని ఉద్దేశం నెరవేర్చబడుతుంది. అది ఎప్పుడు కూడా విఫలము కాదు, అది జరిగి తీరుతుంది. ఆమేన్. హల్లెలూయా. చూడండి, అది కష్టం వస్తుందండి. దేవుని ఉద్దేశం జీవించాలంటే కష్టం వస్తుంది. మరి యేసుప్రభువు ఏమన్నాడు?
లోకం నీకు సుఖము కలుగును అని చెప్పలేదు ఆయన. ఏమన్నాడు ఆయన? లోకములో మీకు శ్రమ కలుగును, లోకములో మేము ద్వేషిస్తుంది అన్నాడు ఆయన. ఎందుకంటే లోకము నన్ను ద్వేషించింది, మిమ్మల్ని కూడా ద్వేషిస్తుంది. ద్వేషిస్తే దేవుని ఉద్దేశం ఎక్కడ పోతుంది? మరి మిమ్మల్ని అందరు తిడుతున్నారు. దేవుని నమ్ముకుంటే, సత్యము నమ్ముకుంటే, ఈ కాల వర్తమానం నమ్మితే అందరూ మేము ద్వేషిస్తున్నారు అనుకోండి, అయితే నువ్వు ఏం చేయాలి? అందరూ ద్వేషిస్తున్నారని వర్తమానం విడిచిపెడతావా? వాక్యం విడిచిపెడతావా? కాదు కదా. దేవుడు నిన్ను పిలుచుకున్నది, ఏర్పాటు చేసుకున్న దేనికోసము? విడిచిపెట్టేదానికి కాదు, నెరవేర్చేదానికి, దేవుడు చెప్పింది చేసేదానికే. హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, ఆఖరి దినం అనుకుంటాం, ఆఖరి గడి అనుకుంటాం. ప్రవక్త అన్నీ మనకు వర్తమాన బైబుల్ అంతా కూడా మర్మం అంతా విప్పాడు, మేము తెలుసుకున్నామని చెప్పుకోవడం కాదండి. నువ్వు నిలబడేది కావాలా, నువ్వు ఏం కలిగి ఉన్నావో కావాలా, ఆ ఉద్దేశం అంతా నీకు తెలవాలి, దేవుని ఉద్దేశం అంతా నీకు తెలవాలి. దేవుడు నిన్ను పిలుచుకున్నది దేనికోసము? ఏ ఉద్దేశంతో దేవుడు పిలుచుకున్నాడు? వచ్చి ఇట్లా వచ్చి అట్లా పోయేదాన్ని దేవుడు పిలుచుకోలేదు కదా. నిజమేనా? పాపంలో నీవు ఉన్నప్పుడు, లోకంలో ఉన్నప్పుడు, చీకట్లో ఉన్నప్పుడు దేవుడు ఏమన్నాడు? అది విడిచిపెట్టమన్నాడు ఆయన కదా. నువ్వు వెలుగుగా ఉండమని చెప్పాడు ఆయన. ఎందుకంటే యేసు ప్రభు వెలుగుగా ఉన్నాడని చెప్పబడింది. ఆయన పిలిచినప్పుడు మనం ఏం చేస్తాం? ఆయన వెంబడిస్తే మనం వెలుగుగా మారుతాం. ఆమేన్. అప్పుడు ఏమవుతుంది? దేవుడు చెప్పిన మాట ప్రకారంగా చేస్తాం, ఆయన ఉద్దేశం ఏందో మనం తెలుసుకుంటాం. అర్థమవుతుందా? ఆమేన్. ఈ దినాల్లో కూడా దేవుడు అదే కార్యం చేస్తున్నాడు. నోవు దినాల్లో ఏ కార్యం చేశాడో దేవుడు, ఈ దినాల్లో దేవుడు అదే కార్యం చేస్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ప్రియులారా, ఆ దినాల్లో జరిగిన సంఘటన మాకు తెలుసు. ఓడ తయారు చేయమన్నాడు, చేశాడు, కానీ ఎవరు అందులోకి రాలేదు. వాక్యం చెప్పబడుతున్నది, వర్తమానం చెప్పబడుతుంది. అక్కడ ప్రవక్తగా నోహు ఉన్నాడు. హల్లెలూయా. అదే కదా ఈ దినాల్లో జరిగే సంగతి. ఈ దినాలు అది జరగట్లేదా? ఈ దినాల్లో ప్రవక్త లేడా? వర్తమానం లేదా? హల్లెలూయా. ఇవన్నీ కూడా ఈ దినాల్లో జరుగుతున్నాయి. అక్కడ ఓడ అని చెప్పబడింది. ఓడ అంటే దేనికి సాదృశ్యం ఉంది? అది యేసుక్రీస్తు ఉన్నది, అది వాక్యమై ఉన్నది. ఓడ అంటే రక్షణ. దేవుని స్తోత్రం. చూడండి, కనుక ఈ దినాల్లో మనకి ఓడ అంటే వాక్యమే, మరో మాటలో ఓడ అంటే వర్తమానమే. కానీ ఈ దినాల్లో మనం ఎక్కడికి రావాలి? నిజమైన వాక్యంలోనికి రావాలా, నిజమైన వర్తమానంలోనికి రావాలా. అదే మనకు రక్షణ, అదే మనకు ఓడై ఉన్నది. హల్లెలూయా. ఎందుకంటే అక్కడ మనకు సంరక్షిస్తుంది, అది మనల్ని కాపాడుతుంది. దేవుని స్తోత్రం. ఆమేన్. చూడండి, సిద్ధపాటు చేసుకోమన్నాడు కదా, ఓడను సిద్ధపరచుకోమన్నాడు. దేవుడు ఎంత ప్రేమగల చూడండి. వాళ్ళందరూ కూడా ఓడలో ఉంటే బాగుంటుందని దేవుడు అనుకున్నాడు. నిజమేనా? ఓడలో భద్రత ఉన్నది, ఓడలో రక్షణ ఉన్నది. ఓడ అంటే క్రీస్తులో మనకు భద్రత, క్రీస్తులో మనకు రక్షణ. క్రీస్తులో మనం ఉంటే, మనలో క్రీస్తు ఉంటే ఆయన ఉద్దేశాన్ని మనం నెరవేరుస్తాం. ఆ ఉద్దేశం మీద మనకు అర్థమవుతుంది. విన్నారా? అది మనం అర్థం చేసుకుంటాం, ఆయన ఉద్దేశాన్ని మనం నెరవేరుస్తాం. హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, మరి సాయంకాలం గమనించండి. ఎందుకంటే దేవుని ఉద్దేశం నెరవేర్చేదానికి నువ్వు నిలబడ్డప్పుడు నీకు అనేకమైన కష్టాలు వస్తాయి. విన్నారా? దేవుని ఉద్దేశము నెరవేర్చేదానికి నువ్వు నిలబడ్డప్పుడు అనేకమైనటువంటి కష్టాలు నీకు వస్తాయి, అనేకమైన నిందలు నీకు వస్తాయి, దూషణలు నీకు వస్తాయి. అనేక మంది తమ ఇష్టం ఉన్నట్టుగా మాట్లాడతారు. కానీ అవన్నీ నువ్వు ఏం చేయాలి? భరించాలి.
విడిచిపెట్టాలి కాదు, భరించాలి. అబ్బా నేను ఎందుకు నమ్ముకున్నానంటే దేవుణ్ణి అని విడిచిపెట్టేది కాదు. విడిచిపెడితే దేవుని ఉద్దేశం నీలో జరగదు, నెరవేర్చలేడుది, ఆయన నెరవేర్చుకోలేడు. నిలబెట్టుకున్నది ఆయన మాట నెరవేర్చేదానికే కదా, నిజమేనా? ఆయన మాట నీలో నెరవేరుతుందంటే నువ్వేమై ఉన్నావు? నిజంగా ఆయన వాక్యం నీలో ఉంటే నువ్వేమవుతున్నావు చూడండి, క్రీస్తు వలె జీవిస్తావు కదా, వాక్యం వలె జీవిస్తావు, వాక్యంగా మారుతావు. అది కావాలండి. ఆ శక్తి దేవునికి ఇస్తాడు, నిలబడే శక్తిని దేవునికి ఇస్తాడు, మాట్లాడే శక్తి ఇస్తాడు. హల్లెలూయా, దేవుని స్తోత్రం. అయితే దేవుని మీద ఆధారపడే జీవితం దేవునికి ఇస్తాడు. లోకం మీద ఆధారపడవు, కానీ ఎవరి మీద ఆధారపడతావు? కేవలం దేవుని మీదనే ఆధారపడతావు. ఇప్పుడు నోహుని గురించి మనం ఆలోచించినట్లయితే ఆ పరిస్థితులు ఆ రీతి ఉన్నప్పుడు ఆయన ఎవరి మీద ఆధారపడ్డాడు? కేవలం దేవుని మీద ఆధారపడలేదా? హల్లెలూయా, అవునండి. ఎందుకంటే నిలబడ్డవాడు ఆయన, నిలబెట్టుకున్నాడు దేవుడు, ఆయన నిలబెట్టుకున్నాడు. కనుక ఆధారం ఎవరు? మరి దేవుడే ఆధారము. ఎవరు ఆయన నిలబెట్టుకున్నారో ఆయన మాత్రమే నోవహుకు ఆధారమై ఉన్నాడు, ఆయనే స్వాస్థ్యమై ఉన్నాడు, ఆయనే సమస్తమై ఉన్నాడు. హల్లెలూయా. కనుక చూడండి, నోవహును దేవుడు ఎన్నుకున్నప్పుడు ఎప్పుడు కూడా తన ఉద్దేశాన్ని నెరవేర్చే వాణిని దేవుడు ఎప్పుడు నాశనం కానివ్వడు. ఆమేన్. ఎవరైతే తన ఉద్దేశాన్ని నెరవేర్చరో వారు నాశనానికి లోనవుతారు. అదే జరిగింది నోవహు దినాల్లో. జరగలేదా? హల్లెలూయా. ఆయన ఉద్దేశాన్ని నెరవేర్చమని చెప్పాడు అందరికీ నోవహు. దేవుడి మాట వినండి అని చెప్పింది చేయండి అని చెప్పాడు, కానీ ఎవరు ముందుకు రాలేదు కదా. కానీ భద్రంగా మాత్రము కాపాడింది ఎవరంటే నోహు కుటుంబం మాత్రమే దేవుడు కాపాడాడు. ఎందుకని? వారు దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చారు, దేవుని మాటను కలిగి ఉన్నారు, దేవుని మాట చెప్పింది చేశారు. హల్లెలూయా. అందుకనే దేవుడు తన వారిని ఎప్పుడు కూడా నాశనం కానివ్వడు. తన మాట ప్రకారంగా జీవించేవాడిని ఎప్పుడు దేవుడు నాశనానికి పోనివ్వడు, నాశనము కానివ్వడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే వారు ఆయన కోసం నిలబడ్డారు, ఆయన ఉద్దేశాన్ని నెరవేర్చడానికి, ఆయన మాట నెరవేర్చడానికి నిలబడ్డారు. కనుక వారిని ఎప్పుడు కూడా దేవుడు కాపాడుకుంటాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నేను ముగిస్తున్నాను దీన్ని. దేవుని చిత్తమే వచ్చే వరకు కంటిన్యూ చేసుకుందాం. అర్థమవుతుందా? హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు తన మాటలు దీవించును గాక. మనందరం లేచి నిలబడదాం.